Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. రైట్, ఇక తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల పాటు తిరుగులేని చక్రాధిపత్యం తిప్పిన అన్నా డీఎంకేలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ఆ పార్టీలో సగానికి పైగా ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు తెలపడంతో ఆ పార్టీ సంక్షోభంలో పడింది. శాసనసభ సాక్షిగా జయలలిత పార్టీలో చీలికలు. అన్నా డీఎంకేలో పార్టీ మనుగడపై తీవ్ర ప్రభావం పడనుంది. దీంతో పార్టీ గుర్తింపు ఎవరికి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఇటు జయలలిత స్థాపించిన అన్నా డీఎంకే పార్టీలో చీలికలు ఏర్పడిన నేపథ్యంలో ఆ పార్టీ పరిస్థితి ఏంటి విజయ్? ఎస్ దీపిక, అన్నా డిఎంకే పార్టీని ఏర్పాటు చేసింది ఎంజీఆర్. ఎందుకంటే డిఎంకే పార్టీ ఏర్పాటైన తర్వాత డిఎంకేతో కలిసి ఎంజీఆర్, కరుణానిధి వీరిద్దరు కూడా కొనసాగారు. తర్వాత ఇద్దరి మధ్య పార్టీ విభేదాలు వచ్చిన తర్వాత అన్నా డిఎంకేను 1979 ఆ టైంలో ఎంజీఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన కొంతకాలంలోనే ఇదే విధంగా విజయ్ ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో అప్పుడు ఎంజీఆర్ కూడా అదేవిధంగా స్వల్పకాలంలోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వరుసగా 2-3 దఫాలు కూడా గెలిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన మరణం తర్వాత ఆయన సతీమణి జానకి రామచంద్రన్ కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే చనిపోవడం జరిగింది. సో ఆమె పనిచేసినా కూడా పార్టీ క్యాడర్ అంత యాక్టివ్గా పనిచేయలేకపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అన్నా డీఎంకే పార్టీ ఓడిపోవడం జరిగింది. దాంతో జానకి రామచంద్రన్ పార్టీని వీడి పక్కకు వెళ్ళిపోవడంతో అప్పటి వరకు యాక్టివ్ మోడ్లో ఉన్నటువంటి జయలలిత, జానకి రామచంద్రన్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఈమె కొంత ఇన్యాక్టివ్గా మారిపోయినటువంటి పరిస్థితి. సో పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా జయలలితనే ఉండాలి పార్టీకి సంబంధించి రథసారథిగా అంటూ కోరడంతో జానకి రామచంద్రన్ ఆ బాధ్యతల నుంచి తప్పుకొని జయలలితను పార్టీకి సంబంధించిన చీఫ్ చేయడం, ఆ తర్వాత జరిగినటువంటి మరుసటి ఎన్నికల్లో అన్నా డీఎంకే పార్టీ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి తెలిసిందే. అప్పటి నుంచి అన్నా డీఎంకే మొత్తం జయలలిత నాయకత్వంలో నడిచింది ఎంజీఆర్ తర్వాత. ఇప్పుడు జయలలిత చనిపోయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించి ఆ స్థాయిలో ఎంజీఆర్, జయలలిత స్థాయిలో పార్టీని నడిపించేటువంటి నాయకుడు లేకుండా పోయాడనే చెప్పాలి. అందుకే ఇప్పుడు అన్నా డీఎంకేలో ఆ రాజకీయ సంక్షోభం అనేది తలెత్తింది. ముందు కూడా ఈ సంక్షోభం ఏ స్థాయి వరకు వెళుతుంది అనేది కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులందరూ కూడా లెక్కలు కడుతున్నటువంటి పరిస్థితి. విజయ్, ఇటు పార్టీ గుర్తింపుపై నెలకొన్న ఈ గందరగోళంపై ఎన్నికల సంఘం ఎలా స్పందించే అవకాశం ఉంది? ఎస్, అంటే దీపిక, ముందు మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలి. అంటే పార్టీకి సంబంధించినటువంటి ఏ విధంగా ఈ పార్టీ నిర్మాణం జరిగింది, ఏర్పాటైంది, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు వాటన్నింటిని కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, ఇప్పుడు నాయకత్వంలో ఏమి ఉంది కాబట్టి విజయ్ని చూశారు కాబట్టి విజయ్ వైపు ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా నిలబడేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇప్పుడు అన్నా డీఎంకేలో ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 47 మందిలో 25 మంది అసెంబ్లీలో విజయ్కు ఓటేశారు, విజయ్కు అనుకూలంగా ఓటేశారు. అంటే పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు అక్కడ తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. ఎన్నికల నియమావళి కానీ లేదంటే రాజ్యాంగం చెప్తున్నటువంటి విషయాలను కానీ మనం ఒకసారి పరిశీలన చేస్తే గతంలో జరిగినటువంటి పరిణామాలను కూడా మనం ఒక చిన్న ఉదాహరణగా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా గతంలో మహారాష్ట్రలో శివసేన, బీజేపీ రెండు కలిసి పోటీ చేశాయి. శివసేన పార్టీ ఏర్పాటైన తర్వాత నుంచి కూడా బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగినటువంటి పరిస్థితి. బాల్ థాకరే ఈ పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు ఉద్ధవ్ థాకరే పార్టీ బాధ్యతలను ఆయన తీసుకోవడం జరిగింది. బీజేపీతో కలిసి ఎన్డీఏలో భాగంగా పోటీ చేస్తే అప్పుడు ఎన్డీఏకి అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ రానటువంటి పరిస్థితి. అప్పుడు శివసేనకు సంబంధించినటువంటి ఉద్ధవ్ థాకరే ఏం చేశారంటే బీజేపీకి హ్యాండ్ ఇచ్చి మోసం చేసి ప్రత్యర్థి పార్టీల్లో కూటమిగా పోటీ చేసినటువంటి ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి అలాగే ఈ శివసేన 3 పార్టీలు కలిసి అప్పుడు ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. సో బీజేపీకి ఒక పెద్ద షాక్ ఇచ్చాడు. అప్పుడు దేశ రాజకీయాలంతా కూడా ఒక పెద్ద సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఇది 2018-19 టైంలో. ఆ తర్వాత బీజేపీ ఎవరైతే ఉద్ధవ్ థాకరేకి షాక్ ఇచ్చే విధంగా ఒక పెద్ద ట్రీట్మెంట్ ఇచ్చిందనే చెప్పాలి. సో శివసేనలో ఉన్నటువంటి షిండే వర్గం అంతా కూడా ఇదే విధంగా చీలిపోయింది. అప్పుడు దాదాపు 40-50 మంది వరకు గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో దాదాపు మెజారిటీ ఎమ్మెల్యేలు 37 మంది ఉద్ధవ్ థాకరేను కాదనుకొని బయటకు వచ్చేసి వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేశారు. షిండేకి సంబంధించినటువంటి వర్గంగా వీళ్ళు గుర్తింపు పొందారు. షిండే నాయకత్వంలో శివసేనకు హ్యాండ్ ఇచ్చి వీళ్ళు బయటకు వచ్చేశారు. బయటకు వచ్చి బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీతో అక్కడ
అంటకాగినటువంటి పరిస్థితి, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి జరిగింది. అంటే అప్పుడు ఎన్నికల సంఘాన్ని వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. షిండే వర్గం అసలైన పార్టీ మాదే, శివసేన పార్టీ ఉద్ధవ్ థాకరేది కాదు, మెజారిటీ ఎమ్మెల్యేలు రాజ్యాంగంలో ఉన్నటువంటి క్లాజ్ ప్రకారం చూస్తే సో మెజారిటీలో 2/3 ఎవరికైతే ఎమ్మెల్యేలు ఉంటుందో, ఆ ఎమ్మెల్యేల సంఖ్య ఉంటుందో వాళ్ళకే ఆ ఎన్నికల గుర్తు కానీ పార్టీకి సంబంధించినటువంటి గుర్తు కానీ కేటాయించాలి, పార్టీ పేరును కూడా వాళ్ళకే కేటాయించాలనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక నియమావళి. ఆ నియమావళి ప్రకారం చూసినట్లయితే అప్పుడు షిండే వర్గానికి 2/3 అంటే 50 మందిలో ఉన్నటువంటి 2/3 సంఖ్య చూస్తే 35, అంటే అప్పటికే 33 కంటే కూడా ఎక్కువగా 37 ఉంది. కాబట్టి ఎన్నికల సంఘం కూడా సో ఏదైతే విల్లు గుర్తు శివసేనకి ఆనవాయితీగా వస్తున్నటువంటి పార్టీ గుర్తు విల్లు ఎన్నికల గుర్తుందో ఆ ఎన్నికల గుర్తును కూడా ఈ వర్గానికి కేటాయించడం జరిగింది. అలాగే శివసేన పార్టీ పేరును కూడా షిండే వర్గానికి కేటాయించడం జరిగింది. సో బాల్ థాకరే కుమారుడు ఉద్ధవ్ థాకరేకు ఆయన పార్టీ ఆయనకు దక్కకుండా పోయింది. సో ఆయన చివరికి శివసేన యూబీటే అంటే ఉద్ధవ్ బాల్ థాకరే అనేటువంటి పేరు వచ్చే విధంగా ఇంకొక పేరుతో పార్టీని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఎందుకు నేను డిస్కస్ చేస్తున్నానంటే ఇప్పుడు సరిగ్గా తమిళనాడులో కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. తమిళనాడులో అన్నా డిఎంకే కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఇక్కడ అన్నా డిఎంకే విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి సీట్లు 47లో 2/3 అంటే 32 2/3 అంటే ఇప్పుడు ఆల్రెడీ 25 మంది తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి వీళ్ళందరూ కూడా విజయ్కి సపోర్ట్ చేశారు. అంటే ఒకవేళ ఈ పార్టీని మాకు కేటాయించాలి, పార్టీ ఎన్నికల గుర్తును మాకు కేటాయించాలి, లేదంటే ఈ పార్టీని తీసుకెళ్ళి నేరుగా గంపగుత్తగా టీవీకే పార్టీలో విలీనం చేస్తాము అన్నా డిఎంకే పార్టీని కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సంఖ్య కేవలం 7. 25 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ బయటకు వచ్చేసారు. ఇంకొక 7 మంది కానీ సపోర్ట్ వస్తే ఎన్నికల నియమావళి ప్రకారం రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే ఇంకో 7 మంది కానీ వీళ్ళతో జత కలిస్తే అప్పుడు అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి గుర్తింపు కూడా తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వస్తుంది. అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల గుర్తు కూడా వీళ్లకు వస్తుంది. లేదంటే ఈ పార్టీని విజయ్ పార్టీలో కూడా విలీనం చేసేటువంటి నిర్ణయం కూడా వీళ్ళు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పటికిప్పుడు 25 మందికి ఆ శక్తి లేదు. మరొక 7 మంది వస్తే మాత్రం ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక పాయింట్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు 25 మంది ఉన్నారు కాబట్టి ఈ 25 మందిని ఏం చేస్తారు? 25 మంది పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని వేరే ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఓటు వేశారు కాబట్టి ఆయన సీఎంగా ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు కాబట్టి వీళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఒకసారి ఒక పార్టీ అసెంబ్లీలో నిర్ణయం తీసుకొని ఆ పార్టీ స్టాండ్ మీద నిలబడితే విప్ జారీ చేస్తారు ఎక్కడైనా కూడా. అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అసెంబ్లీలో దానికి అనుగుణంగా వాళ్ళు ఓటేయాల్సినటువంటి పరిస్థితి. అది బిల్లు విషయంలో అయినా, లేదంటే ఫ్లోర్ టెస్టింగ్ అయినా, విశ్వాస తీర్మానమైనా, అవిశ్వాస తీర్మానమైనా, ప్రభుత్వాన్ని దించాలన్నా కూడా, లేదా ప్రభుత్వానికి మద్దతు తెలపాలన్నా కూడా. అయితే ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీ విషయంలోనే ఇప్పుడు విప్ జారీ చేశారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ ముందుగానే విప్ జారీ చేసి ఉంటే అంటే అన్నా డిఎంకే పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అన్నా డిఎంకే పార్టీ ఏ నిర్ణయం తీసుకుందో అంటే విజయ్కు వ్యతిరేకంగా ఓటు వేయాలనే నిర్ణయం తీసుకుంది కాబట్టి అలాంటి దాన్ని మీరు పట్టించుకోకుండా ఆ నిబంధనలు మీరు పక్కన పెట్టారు, అతిక్రమించారు కాబట్టి విజయ్కు ఓటేశారు కాబట్టి మీ మీద అనర్హత వేట వేయొచ్చు అంటే డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం పార్టీ అధిష్టానానికి ఉంటుంది. కాబట్టి పార్టీ అధిష్టానం స్పీకర్కి ఇప్పుడు రిపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. పళనిస్వామి వర్గం ఇప్పుడు అన్నా డిఎంకేకి సంబంధించి వ్యతిరేకంగా ఉన్న 25 మంది మీద సో రాబోయే రోజుల్లో స్పీకర్కి ఫిర్యాదు చేస్తారు. పార్టీ విప్ను ఒకవేళ వీళ్ళు అతిక్రమిస్తే, పార్టీ విప్ని వీరు ధిక్కరిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి డిస్క్వాలిఫై అవకాశం అనేది ఉంది అని చెప్పవచ్చు. ఒకవేళ స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకోకుండా అంటే మనం తెలంగాణలో చూసాము, అలాగే గడిచినటువంటి గవర్నమెంట్లో కూడా చూసాము, ఇప్పుడు గవర్నమెంట్లో చూసాము, అలాగే చాలా రాష్ట్రాల్లో కూడా ఇలా చాలామంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా
ఓటు వేయడం, ఆ ప్రభుత్వంలో అంటకాగడం, ఆ ప్రభుత్వంలోనే వాళ్ళు వేరే పార్టీలో గెలిచి ఆ పార్టీలో జాయిన్ అవ్వడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. కానీ స్పీకర్లు ఆయా ప్రభుత్వాలకు అనుకూలంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉంటారు కాబట్టి స్పీకర్లు ఇప్పటి వరకు కూడా ఎలా మెజారిటీ పరిస్థితుల్లో స్పీకర్లు వాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేల మీద వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ ఉండనటువంటి పక్షంలో సుప్రీంకోర్టుని లేదా హైకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది అన్నాడీఎంకే. అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే అప్పుడు అన్నాడీఎంకేలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 25 మంది ఎవరున్నారో విజయ్కి సపోర్ట్ చేసిన 25 మంది, విజయ్కి ఓటేసిన 25 మందిని రద్దు చేస్తే, వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తే అప్పుడు మళ్ళీ తిరిగి ఇప్పుడు ఖాళీ ఎవరైతే ఓటేసినటువంటి 25 మంది ఉన్నారో 25 మంది ప్లేస్లో ఉప ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది రాజ్యాంగం చెప్తున్నటువంటి పరిస్థితి కానీ, ఎన్నికల నియమావళి కానీ, చట్టం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ జరిగితే ఒకవేళ ఈ అన్నాడీఎంకేలో ఏర్పడిన ఈ సంక్షోభం అటు డిఎంకే పార్టీకి ఏమైనా లాభం చేకూరుస్తుందంటారా? ప్రజెంట్ డిఎంకే పార్టీ అయితే మాత్రం జరుగుతున్నటువంటి రాజకీయాలని నిశ్చితంగా గమనిస్తుంది. ఎందుకంటే డిఎంకే పార్టీకి వచ్చిన డోకా లేదు. ఒకవేళ ఓడిపోయి ఉండొచ్చు, ప్రతిపక్షానికి పరిమితమై ఉండొచ్చు. కానీ తమిళనాడులో రాజకీయాల్లో ఏం చెప్తున్నాయంటే ఇప్పటివరకు మెజారిటీ ఎన్నికల్లో ఒకసారి ఒక పార్టీ గెలిస్తే వెంటనే 5 ఏళ్ల తర్వాత ఇంకో పార్టీకి అవకాశం ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మధ్యలో జయలలిత, ఎంజీఆర్ తప్ప మిగిలినటువంటి అన్ని పరిస్థితులు ఇదే జరిగింది. అయితే ఇప్పుడు డిఎంకే పార్టీ కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజల నుంచి కూడా మాకు సానుభూతి అనేది స్టార్ట్ అయింది. విజయ్ ప్రభుత్వాన్ని మేము కొంతకాలం పాటు అబ్జర్వ్ చేస్తాం. ఒకవేళ విజయ్కు వ్యతిరేకంగా మేము నిర్ణయం తీసుకొని పోరాటాలు చేస్తే అది మాకు ప్లస్ అవుతుంది. విజయ్నే కాకుండా వేరే ఒక వ్యక్తికి మళ్ళీ సీఎం సీట్ ఇవ్వాలి, వేరే పార్టీకి ప్రభుత్వాన్ని ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ అప్పుడు ప్రజలు, ఓటర్లందరూ కూడా డిఎంకే వైపు చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా అన్నా డిఎంకేకి సంబంధించిన సంక్షోభం మీద కూడా డిఎంకే పెద్దగా జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు. మరొక వైపు డిఎంకే కూడా ఏం చేస్తుందంటే విజయ్తో కలిసి నడవడానికి ఇష్టం లేనటువంటి అన్నా డిఎంకే ఎమ్మెల్యేలో లేకపోతే అన్నా డిఎంకేకి సంబంధించిన నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళని తమ వైపు తిప్పుకునేటువంటి అవకాశం డిఎంకే ఆ ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలు ఎంతవరకు జరుగుతాయి కూడా ముందు నిర్ణయం జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు అన్నా డిఎంకే ఎపిసోడ్ అనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక కొత్త ఎపిసోడ్గా చెప్పొచ్చు. అన్నా డిఎంకే సంక్షోభం ఎంతవరకు వెళ్తుందనేది కూడా చూడాలి దీపిక. విజయ్, ఇటు అన్నాడీఎంకే పార్టీలో మరింత మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ 25 మంది బయటకు వచ్చారు. ఆల్రెడీ 25 మంది పళనిస్వామి నాయకత్వాన్ని అన్నా డిఎంకేకి సంబంధించిన చీఫ్గా ఉన్నారో, మెయిన్ నాయకుడుగా ఉన్నారో, అలాగే మాజీ ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉన్నారో ఆ పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వీళ్ళు బయటకు వచ్చారు. 25 మంది విజయ్కి సపోర్ట్ చేశారు. మరికొంతమంది అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇంకొక 7-8 మంది కానీ అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు మళ్ళీ విజయ్ వైపుగా నిలిస్తే వీళ్ళందరూ కూడా ఒక సపరేట్ వర్గంగా ఏర్పడితే అప్పుడు ఖచ్చితంగా ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల సంఘం కూడా వీళ్ళకే అన్నా డిఎంకే పార్టీ పేరును కేటాయిస్తుంది. వీళ్ళకే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తుంది. వీళ్ళు ఒకవేళ ఈ పార్టీని తీసుకెళ్ళి టీవీకే పార్టీలో విలీనం చేయాలి, మెర్జ్ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి సర్వాధికారాలు కూడా వీళ్ళకే వస్తాయి. కాబట్టి ఇంకొక 7-8 మంది ఎమ్మెల్యేలు వస్తారా రారా, లేదంటే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి 25 మంది మీద అనర్హత వేటు వేస్తారా వేయరా, ఇలా రాబోయేటువంటి రోజులంతలో కూడా తమిళనాడు రాజకీయాలు వీటి మీద మళ్ళేటువంటి అవకాశం ఉంది దీపిక. విజయ్, థ్యాంక్ యూ. రైట్గా తమిళనాడు రాజకీయాల్లో అన్నా డిఎంకేలో చోటు చేసుకున్న ఈ చీలికలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసేలా కనిపిస్తున్నాయి. విజయ్కు పెరుగుతున్న మద్దతు టీవీకే పార్టీని మరింత బలపరుస్తుండగా అన్నా డిఎంకే మనుగడపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్టీ గుర్తింపు సంక్షోభం, రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం, నాయకత్వ విభేదాలు అన్నా డిఎంకే భవిష్యత్తును అనిశ్చితిలో పెట్టాయి. మరోవైపు విజయ్ మాత్రం తన రాజకీయ బలం పెంచుకుంటూ తమిళనాడులో కీలక శక్తిగా ఎదుగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.